అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 5. మీనాక్షి, ప్రశాంత్ కారు ఎక్కగానే స్పీడ్‌గా ముందుకు ఉరికించాడు అర్జున్. మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ చేరుకున్నారు. కాస్త దూరంగా కారాపి రైస్ చేస్తూ అక్కడే చాలాసేపు ఆపేశాడు. అర్జున్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు ప్రశాంత్, మీనాక్షి. ఏంటి వీడు ఇక్కడి దాకా వచ్చి కారు దిగడానికి సంకోచిస్తున్నాడు? రేయ్ వెళ్ళరా, వెళ్ళి ఆ కాంట్రాక్ట్ నాకు రాసిచ్చి పొమ్మని చెప్పు అంటూ పక్కనే ఉన్న తన మనిషిని పంపించాడు కారుణ్య. వాడు 2 అడుగులు వేసేసరికి అర్జున్ కారు ఒక్కసారిగా వాళ్ళ వైపు దూసుకొచ్చింది. బాగా రేస్ చేసి వదిలాడేమో. క్షణాల్లో మీదికి దూసుకు వచ్చిన కారు నుండి తప్పించుకోవటానికి పక్క కొరికిన కారుణ్య ఎదురుగా గోడకి గుద్దుకుని వెనక్కి కారు మీద పడి మళ్ళీ కింద పడ్డాడు. అదే స్పీడ్లో బ్యాక్ స్టెప్ వేసి ఈసారి సరాసరి కాంప్లెక్స్ లోపలికి దూసుకుపోయాడు. షో టైం కావటంతో స్నాక్స్ అమ్మే మనుషులు తప్ప ఎవ్వరూ లేరు. కారు రావటం గమనించి వాళ్ళు కూడా వెనక డోర్ నుంచి పారిపోయారు. అర్జున్ మాత్రం కారుతో ఆ షాప్స్ అన్ని ధ్వంసం చేసి అదే స్పీడ్లో బయటకు వచ్చి కారుణ్య పక్కనే కారు ఆపాడు. అప్పటికే గాయాలతో ఉన్న కారుణ్య కంగారుగా వెనక్కి జరుగుతూ గోడకి ఆనుకుని కూర్చున్నాడు. అర్జున్ కారు దిగి అతని వద్దకి వచ్చి నిలబడ్డాడు. కారుణ్య భయంగా చూస్తున్నాడు. పాకెట్ నుంచి సిగార్ తీసి లైటర్తో వెలిగించి ఒక దమ్ము గట్టిగా పీల్చి కారుణ్య మొహం మీద ఊదాడు. భయం అంటే ఏంటో అర్థమైందనుకుంటాను. నన్ను భయపెట్టాలని చూడకు. నేను దేనికి లొంగే రకాన్ని కాదు. నువ్వు శాంపిల్ చూపించావు, నేను డైరెక్ట్ అటాక్ చూపించాను. ఇంకోసారి నా జోలికొస్తే ఇంతే స్పీడ్లో వస్తాను, బట్ మిస్ కానివ్వను. అర్థమైందా అంటూ సిగరెట్ అతని పక్కనే పడేసి కాలితో నలిపేశాడు. అప్పటికే అర్జున్ చేసిన బీభత్సానికి మూర్ఛపోయిన మీనాక్షి అతను స్మోక్ చేస్తూ వార్నింగ్ ఇస్తుంటే కళ్ళు తిరిగి కూర్చున్న చోటే కూలిపోయింది. అప్పటికే అక్కడ జనం గుమికూడటం గమనించి ప్రశాంత్ కార్ దిగి అర్జున్ని లాక్కొచ్చి కారులో కూర్చోబెట్టి అతన్ని డ్రైవ్ చేస్తూ అక్కడి నుండి తీసుకొచ్చేశాడు. దూరంగా ఒక చోట కారాపి అర్జున్ వైపు చూశాడు ప్రశాంత్. రేయ్, ఏం చేశావో తెలుసా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే? ప్రశాంత్, షీఈ్ నాట్ మై మామ్, అలా చెప్పకు అంటాడు అర్జున్. సరే సరే, వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. అవ్వని, నేను చూసుకుంటాను. ఏంటోరా, రోజు రోజుకి మరీ డేంజర్గా తయారవుతున్నావు. మీనాక్షి, వెనుక వాటర్ బాటిల్ ఉంది, ఇవ్వు అంటూ వెనక్కి తిరిగిన ప్రశాంత్కి తాను సీట్లో పడిపోవటం చూసి కంగారుగా మీనా అంటూ కార్ దిగి వెనక డోర్ తీశాడు. మీనా, మీనా, ఇదేంటి లేవటం లేదు? ఏమైందానికి? నిద్రపోయిందా, ఏకంగా పోయిందా అంటాడు అర్జున్. నువ్వు ఉండరా, నువ్వు చేసిన బీభత్సానికి బెదిరిపోయినట్టుంది అంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి తన మొహం మీద నీళ్లు చల్లాడు. దెబ్బకి లేచి కూర్చుని బిత్తిరి చూపులు చూస్తుంది మీనాక్షి. అర్జున్ కార్ దిగి పక్కకి వెళ్ళి నిలబడ్డాడు. మీనా, ఓకేనా? నేను ఎక్కడున్నానన్నయ్య అంటుంది మీనా. అక్కడి నుండి బయటకు వచ్చేసాం మీనా, భయపడకు అంటాడు ప్రశాంత్. ఈయన గారి విశ్వరూపం చూశాక భయపడకుండా ఎవరైనా ఉంటారా అన్నయ్య? వామ్మో, ఏదైనా తేడా జరుగుంటే ఈ పాటికి నా ఫోటోకి దండ పడిపోయేది అంటుంది మీనా. అలా ఏం కాదులే అంటాడు ప్రశాంత్. ఏంటి కాదు, అసలు ఎక్కడైనా అంటూ కార్ దిగి అర్జున్ ఎదురుగా వచ్చి నిలబడింది. నడుంకి ఇరువైపులా చేతులు ఆనించుకొని కోపాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తూ గుర్రుగా అర్జున్ వైపు చూస్తుంటే తన వైపు ఒక లుక్ ఇచ్చాడు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు సాహసాలు చేయాలనుంటే చేసుకోండి, అంతేగాని నన్ను పక్కన పెట్టుకొని చేస్తారేంటి? నాకేమైనా అయితే మా అమ్మమ్మని ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాలే అంటాడు అర్జున్. అంటే నన్ను చంపేయాలని డిసైడ్ అయ్యారా? అయినా అంత కోపం ఏంటండి బాబు, మీకు తెలుసా? ఎక్కువగా కోపడే వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతుందంట. కోపం అస్సలు మంచిది కాదు, కాస్త తగ్గించుకోండి అంటుంది మీనా. ఏయ్, ఏంటి నాకే సలహాలు ఇస్తున్నావు? అయ్యో రామా, మంచి చెప్పినా కసురుకుంటారేంటి? ఇందాక మీరు చేసిన ఫీట్లకి నా గుండె అక్కడే ఆగిపోయేది. ఇక మీదట ఇలాంటివేమైనా ఉంటే నన్ను మాత్రం వెంట తీసుకెళ్ళకండి. మనిషి ప్రాణం అంటే విలువ లేకుండా పోయింది. ఏయ్, ఏంటి నీ గోల? పోయి కారులో కూర్చో అంటాడు అర్జున్. ఏ, ఈసారి సరాసరి పైకి పంపించేద్దామనుకుంటున్నారా అంటుంది మీనా. నిన్ను అంటూ అర్జున్ తన వైపు 2 అడుగులు వేసేసరికి కంగారుగా 2 అడుగులు వెనక్కి జరిగి చేతులు అడ్డు పెట్టుకుంటూ కళ్ళు మూసుకుంది. మెల్లిగా కళ్ళు తెరిచి చూసిన తనకి అర్జున్ కోపంగా చూస్తూ కనిపించేసరికి చిన్నగా స్మైల్ ఇచ్చి, సారీ సార్, ప్రాణం పోతుందేమో అన్న భయంతో ఏదేదో వాగేశాను. టీవీలో యాక్సిడెంట్లు చూపిస్తేనే భయం వేస్తుంది నాకు, అలాంటిది మీరు లైవ్లో చూపించారు అంటుంది మీనా. బ్రతుకు మీద అంత ఆశ ఎందుకు?
ఎక్కువ కాలం బ్రతికి ఎవడి కొంప ముంచుదామని అంటాడు అర్జున్. ఆ? కొంప ముంచడం ఏంటి సార్? నా కొంపకే నేను వెళ్ళలేక అద్దెంట్లో ఉంటున్నాను అంటుంది మీనా. ఎక్కువ మాట్లాడావంటే ఆ ఇల్లు కూడా లేకుండా చేస్తాను. పోయి కుదురుగా కూర్చో అని అర్జున్ కసురుకునేసరికి మూతి ముడుచుకొని కారు దగ్గరకు వచ్చేసింది. దూరం నుంచే ఇద్దరి గొడవని చూస్తూ నిలబడిన ప్రశాంత్ మీనాక్షి దగ్గరికి రావటంతో నవ్వుతూ తన వైపు చూశాడు. ఏమైంది మీనా? తిట్టాడా? హా, తిట్టడం తప్ప ఇంకేం తెలుసు నీ ఫ్రెండ్కి? సంతోషించు. ముందు కొట్టి ఆ తర్వాత మాట్లాడే రకం వాడు. ఒక్క నీ విషయంలోనే మాటలతో సరిపెడుతున్నాడు. అన్నయ్య, నాకు డౌటు. నా మీద నీకు పూర్వజన్మ పగ, ప్రతీకారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతుంది. అదేంటి అలా అడిగావు? లేకపోతే ఏంటన్నయ్య? ఎక్కడ దొరకనట్టు ఈయన దగ్గరే జాబ్ చూడాలా నాకు? రోజుకు యాంగిల్ చూపించి చంపేస్తున్నాడు. ఇక్కడొచ్చినంత శాలరీ బయట రాదు కదా మీనా, నువ్వే ఆలోచించు. ఈ జాబ్ వల్లే కదా మీ అమ్మమ్మకి ఆపరేషన్ చేయించగలిగావు. అదే నిజమేలే అంటూ పక్కకి చూసిన తనకి అర్జున్ స్మోక్ చేస్తూ కనిపించాడు. ఈయనకి సిగరెట్ తాగే అలవాటుందా అని అడుగుతుంది. హా, ఎప్పుడో కాలేజ్లో అలవాటైంది. నేనెప్పుడు చూడలేదు. ఎక్కువగా తాగడు మీనా. ఎప్పుడైనా అప్సెట్లో ఉన్నప్పుడు, లేదా సంతోషంలో ఉన్నప్పుడు, లేదంటే ఎవరికైనా వార్నింగ్ ఇచ్చినప్పుడు మాత్రం తాగుతాడు. మంచి మంచి కట్టుబాట్లు ఫాలో అవుతున్నారు. హ్మ్, ఏంటి స్వామి ఇది? నన్ను ఇలాంటి వాడి దగ్గర పడేశావు. అసలు నన్నేం చేద్దామనుకుంటున్నావు అంటూ పైకి చూస్తూ మాట్లాడుతుంటే నవ్వొచ్చింది ప్రశాంత్కి. అప్పుడే కారు దగ్గరకు వచ్చిన అర్జున్ తనని ఎగాదిగా చూస్తూ పర్సులో నుండి ఒక 500 నోట్ తీసి తన చేతిలో పెట్టాడు. మీనాక్షి అయోమయంగా తన వైపు చూస్తుంటే పైకి చేతులు చాపినంత మాత్రాన డబ్బులు రాలిపడవు. అవసరమైతే నన్ను అడగచ్చు కదా అని అర్జున్ అనేసరికి ప్రశాంత్కి నవ్వాగలేదు. చిచ్చి, నేను డబ్బులు అడగటం లేదు సార్ అంటూ ఆ డబ్బులు అతని చేతిలో పెట్టింది. మరేం అడుగుతున్నావు? మనశ్శాంతి ఇవ్వమని అడుగుతున్నాను. నా దగ్గరుండగా అలాంటివేం ఎక్స్‌పెక్ట్ చేయకు. పద, కారు బాగా డ్యామేజ్ అయింది. గ్యారేజ్‌లో పడేసి పోదాం అంటాడు అర్జున్. ఆ విషయం నాకు తెలుసు. మీరుండగా ప్రశాంతత, మనశ్శాంతి అనేవి ఉండనిస్తారా అని లోలోపలే తిట్టుకుంటూ అతని వెనకే వచ్చి కారులో కూర్చుంది. ప్రశాంత్ కూడా కూర్చునేసరికి నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ గ్యారేజ్ దగ్గర కారు అప్పగించి క్యాబ్‌లో ఆఫీస్‌కి బయలుదేరారు. ఆఫీస్‌కి చేరగానే వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయొద్దని మీనాక్షిని బయటే ఉండమని చెప్పాడు. దాంతో కావలసిన ఫైల్స్ అన్నీ అతని టేబుల్ మీద సర్ది బయటికొచ్చి కూర్చుంది. కాసేపటికి ప్రశాంత్ జ్యూస్ గ్లాస్తో తన పక్కకొచ్చి కూర్చున్నాడు. లంచ్ కూడా చేయలేదు. తాగు మీనా. సార్ కూడా తినలేదు కదా. వాడికి అలవాటేలే. జ్యూస్ పంపించాను గాని నువ్వు తాగు. సరే అంటూ జ్యూస్ తీసుకొని తాగి గ్లాస్ పక్కన పెట్టింది. ఏంటమ్మా, ఉదయం జరిగిన దానికి బాగా బెదిరిపోయినట్టున్నావు? అవునన్నయ్య. ఎంత కోపం ఉంటే మాత్రం అలా చేయొచ్చా చెప్పండి? అసలెవరతను? కారుణ్య. అర్జున్‌కి స్టెప్ బ్రదర్. అంటే? అంటుంది మీనా. అర్జున్ వాళ్ళ అమ్మ శకుంతలాదేవి గారు డివోర్స్ తర్వాత రాజకీయంగా ఎదగడం కోసం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆయన పేరు రాయుడు. పెళ్లి నాటికి ఆయనకి కూడా అర్జున్ వయసున్న కొడుకున్నాడు. అతనే ఈ కారుణ్య. హో! ఆవిడ వేరే పెళ్లి చేసుకున్నారా? అవును. ఉదయం సైట్‌లో జరిగిన యాక్సిడెంట్ ఆ కారుణ్య పనే. వాడు ప్రతి విషయంలో అర్జున్‌తో పోటీ పడతాడు. సాధారణంగా అర్జున్ వాడిని పట్టించుకోడు. కాకపోతే ఆ సైట్ కాంట్రాక్ట్ విషయంలో కారుణ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నిన్న మనుషులతో వచ్చి సైట్ మేనేజర్‌ని బెదిరించి వెళ్ళాడంట. ఈరోజు ఏకంగా లారీతో అటాక్ చేయించాడు. అందుకే అర్జున్‌కి కోపం వచ్చింది. అవునా? అసలు మనుషులు ఇలా ఎందుకుంటారు? ఉన్నదాంతో సంతృప్తి ఉండదు ఎవరికీ. లేని దానికోసం ఆరాటపడటం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఛ! అంటుంది మీనా. అందరూ నీలా ఉండలేరు మీనా. సరేలే, అవన్నీ వదిలేయ్. వాడి కోపం వెనక కారణం ఉంటుంది. ఇది నువ్వు అర్థం చేసుకుంటే వాడి దగ్గర పనిచేయటం నీకు కష్టంగా ఉండదు. ఓకేనా? హ్మ్, అంటుంది. గుడ్. నాకు పనుంది మీనా, వెళ్తాను. నువ్వు మాత్రం వాడిని ఒంటరిగా బయటికి వెళ్ళనివ్వకు. ఒకవేళ వెళితే నాకు చెప్పు, సరేనా? సరే అన్నయ్య, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. ప్రశాంత్ నవ్వుతూ తన క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు. మీనాక్షి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది. ఆ రోజు పని ముగించుకొని ఇంటికి చేరింది మీనాక్షి. లోపలికొచ్చేసరికి బామ్మ వంట చేస్తూ కనిపించటంతో కంగారుగా దగ్గరికొచ్చింది. అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? ఆపరేషన్ జరిగి వారం కూడా కాలేదు. అప్పుడే పని మొదలు పెట్టావా? నేనొచ్చాక వండుతానని చెప్పాగా. అబ్బా! కంగారు పడకే. ఊరికే ఏం తోచక ఇప్పుడే మొదలుపెట్టాను అంటుంది. సరేలే, నువ్వెళ్ళి అలా కూర్చో. నేను చేస్తాను అంటూ ఆవిడ్ని పక్కన కూర్చోబెట్టి వంట చేసే పనిలో పడింది.
బామ్మ తనని గమనిస్తూ, నీ మొహం ఏంటి అలా వాడిపోయింది అని అడిగింది. ఏం చెప్పమంటావు? ఈరోజు మా బాస్ పెద్ద బీభత్సం సృష్టించాడు. ఆ దెబ్బకి ఇలా అయిపోయాను. ఏం చేశాడు? అది వద్దులే. అసలే హార్ట్ ఆపరేషన్ అయింది. అలాంటివి వినకూడదు అంటుంది మీనా. "హ్మ్. వింత పిల్లాడిలా ఉన్నాడే. సరేలే గాని నీ మాట విని నేను ఆపరేషన్ చేయించుకున్నాను. మరి నువ్వు కూడా నా మాట వింటావా?" "ఏంటి? పెళ్లి గురించా?" అంటుంది మీనా. "అవును. ఊరు నుండి పంకజం ఫోన్ చేసింది. అబ్బాయి ఇక్కడి వాడే అంట. మన ప్రెసిడెంట్ గారున్నారు కదా! ఆయన చెల్లెలి కొడుకంట." "అదేంటి? ఆవిడ చనిపోయిందన్నారు కదా!" "ఆవిడ చనిపోతే ఏమైంది? కొడుకున్నాడు కదా!" అంటుంది బామ్మ. "అమ్మమ్మ! ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏమొచ్చింది? ఆ! 16 ఏళ్ల పడుచుపిల్లవనుకుంటున్నావా? నీ తోటి వాళ్ళంతా పెళ్లి చేసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లల్ని చంకనేసుకొని తిరుగుతుంటే నువ్వు మాత్రం నన్నేసుకొని తిరుగుతున్నావు. నేను చెప్పిన మాట వినకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను" అంటుంది అమ్మమ్మ. "అబ్బా! ఊరికే నసపెట్టకు. చూద్దాంలే." "చూడమనే నేను చెప్తున్నా. ఎల్లుండి ఆ అబ్బాయిని కలవమని చెప్పింది పంకజం. వెళ్ళి మాట్లాడరా." "ఎక్కడికెళ్ళాలి?" "అదేదో కాఫీ షాప్ పేరు చెప్పిందే. మర్చిపోయాను. నీ నంబర్ ఆ అబ్బాయికి ఇవ్వమని చెప్పానులే. అతను ఫోన్ చేస్తాడు. వెళ్ళి కలిసిరా" అంటుంది. "అమ్మమ్మ! నీకు బుద్ధుందా? అలా నెంబర్ ఇచ్చేయడమేనా?" "నువ్వు మాటలతో ఏదీ తేల్చటం లేదు కదా! అందుకే నేనే రంగంలోకి దిగాను. ఎగ్గొట్టాలని చూశావో" అంటుంది. "సరే వెళ్తాలే. మా మంచి మీనమ్మ మాట వింటుంది" అంటుంది బామ్మ. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ ఇంటికి చేరి ఫ్రెష్ అయ్యి వాళ్ళ నాన్న గదిలోకొచ్చాడు. ఆయన నిద్రపోతూ కనిపించేసరికి బెడ్షీట్ కప్పి బయటికొచ్చి కూర్చున్నాడు. కేర్ టేకర్ సంకోచిస్తూనే అర్జున్ పక్కకొచ్చి నిలబడ్డాడు. "సార్." "ఏంటి రమణ?" "సార్, అది మీ నాన్నగారు 2 రోజుల నుంచి అసలు సరిగ్గా తినటం లేదు సార్. నేను తినిపించాలని ట్రై చేస్తుంటే గెంటేస్తున్నారు. మాటి మాటికి అమ్మ అంటున్నారు." "వాట్?" ఇంతలో ఆయన గదిలో చప్పుడయ్యేసరికి కంగారుగా గదిలోకొచ్చి చూశారు. మంచం మీద నుండి కింద పడిపోయారు. అర్జున్ ఆయన్ని పట్టుకుని మంచం మీద పడుకోబెట్టాడు. "ఏంటి నాన్న ఇది? తినకపోతే ఎలా చెప్పు? నీకు కూడా ఏమైనా అయితే నేనేమైపోవాలి? ప్లీజ్ నాన్న" అంటాడు. "ఆ, అమ్మ" అంటాడు. "అమ్మ నానమ్మని చూడాలనుందా? పిలిపించనా?" అని అర్జున్ అడిగితే కాదని తలూపారు ఆయన. "మరేంటి నాన్న?" "సార్, నాకెందుకో సారు ఆ మేడం గారి గురించి చెప్తున్నారేమో అనిపిస్తుంది" అని రమణ చెప్పాడు. "అదొక పీడకల రమణ. నాన్నకి ఆవిడ చేసిన మోసం మాత్రమే గుర్తుంది. ఆవిడని చూడాలని అస్సలు అనుకోరు" అంటాడు. "లేదు సార్, నేను చెప్తుంది మీ అమ్మగారి గురించి కాదు. మొన్న ఒక మేడం ఇంటికొచ్చారు కదా! సార్‌కి భోజనం కూడా తినిపించారు." "మీనాక్షినా?" "అవును సార్. ఆవిడ వచ్చి వెళ్ళిన తర్వాత పెద్ద సార్‌లో చాలా మార్పొచ్చింది. నాకెందుకో సార్ చెప్తుంది ఆవిడ గురించేనేమో అనిపిస్తుంది. ఒకసారి ఆవిడని ఇంటికి పిలిపించండి సార్." తనొచ్చిందే ఒక్కరోజు. అది కూడా ఒక గంట ఉందేమో ఇక్కడ. ఆ మాత్రానికే తననెందుకు తలుచుకుంటారు? "ఏమో సార్, నాకనిపించింది చెప్పాను. తర్వాత మీ ఇష్టం." అర్జున్ ఆలోచిస్తూ బెడ్ వైపు చూశాడు. ఆయన శూన్యంలోకి చూస్తూనే కళ్ళు మూసుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే "గుడ్ మార్నింగ్ సార్" అంటూ క్యాబిన్‌లోకొస్తున్న అర్జున్‌ని విష్ చేసింది మీనాక్షి. అతనేదో ఆలోచనలో ఉండి తనని పట్టించుకోలేదు. ఏంటో ఈయన, ఒక్కోసారి ఒక్కోలా ఉంటాడు. ఇప్పుడు ఏ మూడ్‌లో ఉన్నాడో అని తనలో తనే అనుకుంటుంది. ఇంతలో పెద్ద సౌండ్‌తో తన ఫోన్ రింగేసరికి ఉలిక్కిపడి చేతిలో ఉన్న ఫోన్ వదిలేసింది. ఆ ఫైల్‌లో పేపర్స్ ఇంకా సెట్ చేయలేదేమో. ఫ్యాన్ గాలికి రూమంతా ఎగురుతుంటే అర్జున్ కోపంగా తన వైపు చూశాడు. "సారీ సార్" అంటూ ఎగిరిపోతున్న పేపర్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. "ముందు ఆ ఫ్యాన్ ఆఫ్ చెయ్యి" అంటూ అర్జున్ విసుక్కునేసరికి స్విచ్ ఎక్కడుందా అని వెతుకుతూ అది అర్జున్ పక్కనే కనిపించేసరికి అతని పక్కకు వచ్చి నిలబడి "సార్" అని పిలిచింది. "ఏంటి?" "స్విచ్ మీ పక్కనే ఉంది సార్" అని తను చెప్పేసరికి ఆ స్విచ్ బోర్డు చూస్తూ పక్కకి జరిగి నిలబడ్డాడు. "పక్కకి జరిగే బదులు ఆఫ్ చేయొచ్చు కదా" అని తిట్టుకుంటూ ఫ్యాన్ ఆఫ్ చేసి ఏసీ ఆన్ చేసింది. పనావిడ ఆ రోజు లేటుగా రావటంతో గది తుడిచి త్వరగా ఆరాలని ఫ్యాన్ ఆన్ చేసి వెళ్ళిపోయింది. మీనాక్షి కింద పడిన పేపర్స్ అన్నీ తీసి సర్ది ఫైల్లో సెట్ చేసి పెట్టి టేబుల్ మీద పెట్టింది. అర్జున్ వైపు చూసేసరికి వేలితో కణతలు రుద్దుకుంటూ కనిపించాడు. ఏమైంది దీనికి? పాపం తలనొప్పి వస్తుందేమో అనుకుంటూ పక్కకొచ్చి క్యాంటీన్కి ఫోన్ చేసి కాఫీ ఆర్డర్ ఇచ్చింది. కాఫీ తెచ్చి అర్జున్ టేబుల్ మీద పెట్టేసరికి తలెత్తి చూశాడు. "మీకు తలనొప్పిగా ఉన్నట్టుంది. కాఫీ తాగండి సార్" అంటుంది.
నేను చెప్పానా కాఫీ తీసుకురమ్మని? "హుహు" అంటూ తలూపింది తను. "మరెందుకు తెచ్చావు?" బుద్ధి లేక అని తనలో తానే గొనుక్కుంటుంటే, "ఏంటి?" అని అడిగాడు. "ఏం లేదు సార్, తాగుతారేమో అని తెచ్చాను." "పర్లేదులెండి, నేనే తాగిస్తాను" అంటూ కప్పు తీసుకొని వెళ్ళబోతుంటే, "సరే ఇటివ్వు" అంటూ చెయ్యి చాపాడు. తాగనని బిల్డప్ ఇచ్చారు కదా, నేనివ్వను అంటూ మూతి తిప్పింది. అర్జున్‌కి తిక్కరేగి నిన్ను అంటూ చైర్‌లో నుండి లేచాడు. కోప్పడతారేంటి? పోనీలే పాపమని కాఫీ తెస్తే ఏదో నేరం చేసినట్టు చూశారు. అయినా నాదే తప్పు. మీకేమీ తీసుకురాకూడదు. హ్మ్. మీరేం నా మీద జాలిపడి తాగనవసరం లేదు. నేనే తాగేస్తాను అంటూ కప్పు నోటి దగ్గర పెట్టుకుంది. అంతలో తన ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యేసరికి తల పట్టుకున్నాడు అర్జున్. ఏయ్! ఫోన్ సైలెంట్‌లో పెట్టి ఏడు. అసలే హెడ్‌ఏక్‌తో చేస్తుంటే నీ ఫోన్ గోలేంటి? సారీ సార్ అంటూ కంగారుగా కప్పు అతని చేతికిచ్చి తన బ్యాగ్ తీసి వెతుకుతుంది. ఫోన్ కనిపించగానే సైలెంట్‌లో పెట్టి పక్కకి వెళ్ళి లిఫ్ట్ చేసింది. హలో! హాయ్ అండి. నేను. చూడండి మీరెవరైనా సరే ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. ప్లీజ్ తర్వాత కాల్ చేయరా? అంటుంది మీనా. హలో! హలో! మీనాక్షి గారే కదా? అది పంకజం గారు మీ నంబర్ ఇచ్చారు. హో! మీరేనా? అమ్మమ్మ చెప్పింది. ఒక పని చేయండి. ఎక్కడ కలవాలో అడ్రస్ మెసేజ్ చేయండి అంటుంది మీనా. ఓకే. ఓకే. మీరు బిజీగా ఉన్నట్టున్నారు. రేపు ఉదయం కలుద్దాం. అడ్రస్ సెండ్ చేస్తాను. బాయ్ అండి. ఫోన్ కట్ చేసి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ అర్జున్ వైపు తిరిగింది. కాఫీ తాగేసి కప్పు పక్కన పెట్టి రిలాక్స్‌గా చైర్ వెనక్కి తల వాల్చాడు. మీనాక్షి కాసేపు అలానే చూస్తూ నిద్రపోయాడా అనుకుంటూ దగ్గరికొచ్చి తొంగి చూస్తుంది. అర్జున్ కళ్ళు తెరిచేసరికి దూరంగా జరిగింది. కాస్త ఊరట కలిగినట్టుంది. ఫైల్స్ తీసుకొని చెక్ చేస్తూ కూర్చున్నాడు. మీనాక్షి హమ్మయ్య అనుకుంటూ పక్కనే నిలబడి అతనికి కావలసినవి అందిస్తుంది. లంచ్ టైంలో కూడా అర్జున్ ఏమీ తినలేదు. మీనాక్షి లంచ్‌కి వెళ్లే ముందే అతనికి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారో ఏమో భోజనం తినకుండా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అది గమనించిన మీనాక్షి ప్రశాంత్ దగ్గరికొచ్చింది. అన్నయ్య, ఏంటి మీనా? అది సార్ ఏమీ తినలేదు. మీరెళ్ళి ఒకసారి మాట్లాడండి అంటుంది. "హ్మ్. ఏంటో వీడు. పని మీద తప్ప తిండి మీద దృష్టి పెట్టటం లేదు. నేను బాక్స్ తీసుకొచ్చాలే. పిలుస్తాడేమో అని వెయిట్ చేస్తున్నా. లాభం లేదు. నేనే వెళ్తాను" అంటూ క్యారేజ్ తీసుకొని అర్జున్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు. కాసేపటికి ప్రశాంత్ వచ్చి తిన్నాడని చెప్పేసరికి సంతోషపడింది. సాయంత్రం అర్జున్ త్వరగా వెళ్ళిపోయేసరికి మీనాక్షి కూడా త్వరగానే ఇంటికొచ్చేసింది. వంట చేసి బామ్మకి తినిపించి మందులేసి పడుకోబెట్టింది. తను కూడా తిని పడుకోబోతుంటే మీనమ్మ అని బామ్మ పిలిచేసరికి ఆవిడ వైపు చూసింది. నువ్వింక నిద్రపోలేదా అమ్మమ్మ? లేదే, నీతో మాట్లాడాలి. రేపు ఆ పిల్లాడిని కలుస్తున్నావు కదా? అబ్బా, కలుస్తాలే. ఎందుకింత మొండి పట్టు పడుతున్నావు? అది కాదే, నేనుండగా నిన్నొక అయ్య చేతిలో పెట్టి ప్రశాంతంగా వెళ్ళిపోవాలని నా ఆశ. పంకజం చెప్పింది ఆ అబ్బాయి చాలా మంచివాడంట. ఎక్కువ లేట్ చేయకుండా నచ్చాడని చెప్పేసిరా అంటుంది. నీ ఆత్రం తగలయ్యా. నాకు నచ్చితే సరిపోతుందా? ఆ అబ్బాయికి నచ్చొద్దా? నా మనవరాలికేం తక్కువ? ఎవరికైనా నచ్చుతుంది. అయినా ఆ అబ్బాయికి నువ్వు ఫోటోలోనే నచ్చేసావంట. నువ్వు ఓకే అంటే చాలు అంటుంది బామ్మ. పంకజం చెప్పిందా? దాని మాటలు నమ్మకమ్మమ్మా. సంబంధాలు కుదర్చాలని అలాగే చెప్తుంది. అయినా రేపతన్ని కలుస్తాను కదా! అతన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత నా నిర్ణయం చెప్తాను. ఈలోపు నువ్వు ముడెట్టేయాలని చూడమాక. పడుకో ఇంకా అంటూ చాప మీద పడుకుంది మీనా. ఆ తర్వాత కట్ చేస్తే బామ్మ గోల పడలేక చీర కట్టుకొని సింపుల్‌గా రెడీ అయ్యి పెళ్లి చూపులకు బయలుదేరింది మీనాక్షి. కాస్త లేటుగా వస్తానని ముందుగానే అర్జున్‌ని పర్మిషన్ అడిగింది. ఏ మూడ్‌లో ఉన్నాడో తెలీదు కానీ ఒప్పుకున్నాడు. అతను చెప్పిన కాఫీ షాప్ దగ్గరికొచ్చి అతని కోసం వెతుకుతుంటే మీనాక్షి గారు అంటూ దగ్గరికొచ్చి తనని చూస్తూ ఉండిపోయాడు. మీనాక్షి కూడా అతన్ని చూసి మీరేనా అని అడిగేసరికి అవునండి, ఐఎమ్ మహేష్, ప్లీజ్ కమ్ అంటూ తనని లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ కాఫీ షాప్ ఎదురుగా ఉన్న గ్యారేజ్లోనే అర్జున్ కార్ రిపేర్కి ఇచ్చాడు. అది తీసుకుందామని ప్రశాంత్తో అక్కడికొచ్చాడు. ఇంకా చిన్న చిన్న రిపేర్లు చేయాలని ఒక అరగంట వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడ ఉండటం ఎందుకు అని ఇద్దరు కాఫీ షాప్లో కూర్చున్నారు. వాళ్ళని గమనించిన మీనాక్షి ఆ అబ్బాయితో పాటు ఒక చోట కూర్చుంది. ప్రశాంత్ ఫోన్లో ఏదో జోక్ చూసి నవ్వుకుంటూ పక్కకి చూశాడు. అక్కడ మీనాక్షి కనిపించేసరికి మీనాక్షి ఏంటిక్కడా అన్నాడు. దాంతో అర్జున్ కూడా ఎక్కడా అంటూ ప్రశాంత్ చూపించిన వైపు చూశాడు. క్రీమ్ కలర్ సారీ,
రెడ్ బ్లౌజ్లో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఒక్క క్షణం తదేకంగా తనని గమనించి తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు చూశాడు. రేయ్, మన మహేష్లా ఉన్నాడు. వీడు లండన్ నుండి ఎప్పుడొచ్చాడు అంటూ అర్జున్ వైపు చూశాడు ప్రశాంత్. అతని కళ్ళల్లో కోపాన్ని గమనించి, ఓ, వాడికి నీకు పడదు కదా అంటూ నేనెళ్ళి పలకరించి వస్తాను అని చెప్పి వెళ్ళబోతుంటే, అవసరమా అని అర్జున్ కసురుకునేసరికి సైలెంట్గా కూర్చున్నాడు ప్రశాంత్. మీనాక్షికి కాస్త నర్వస్గా ఉంది. అలా పరిచయం లేని వ్యక్తితో మాట్లాడటం ఇబ్బందిగా అనిపించి అతను అడిగే ప్రశ్నలకి పొడి పొడిగా సమాధానం చెప్తుంది. ఏంటండి, ఏం అడిగినా "ఊ, ఆ" అంటున్నారు. కొంపదీసి నచ్చలేదా ఏంటి అంటాడు ఆ అబ్బాయి. అబ్బే, అదేం లేదండి, నాకు ఇదంతా కొత్త. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు అంటుంది మీనా. ఓ, డోంట్ వరీ అండి, నాకు కొత్తే. నాతో మీరు ఫ్రీగా ఉండొచ్చు. నా వివరాలన్నీ చెప్పాను. మీ గురించి పంకజం గారు మొత్తం చెప్పారు. ఆవిడ మాటల్ని బట్టి మీరెంత మంచివారో అర్థమైంది. యాక్చువల్గా మీ ఫోటో చూడకుండానే నాకు నచ్చేశారంటే నమ్మండి. ఐ మీన్, మీ మంచి మనసు నాకు చాలా నచ్చింది. ఏ అబ్బాయినా మిమ్మల్ని కాదనటానికి రీజన్ ఉండదండి అంటాడు. మీనాక్షి స్మైల్ చేస్తూ తలదించుకుంది. నో ప్రాబ్లం. మీకు నేను నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పేయండి. ఇందులో బలవంతం ఏం లేదు అంటాడు. నో నో, అలా అని కాదు. నేనెప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. అందుకేనేమో ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. నాకంటూ ఉన్నది మా అమ్మమ్మ మాత్రమే. తను నాతోనే ఉండాలి అనేది నా ఆశ. ఈ వయసులో ఆవిడని వదిలేసి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోలేను కదా. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ బలవంతం మీదే ఇక్కడికొచ్చాను. అంతే అంటుంది మీనా. మీ ఉద్దేశం నాకు అర్థమైందండి. పెళ్లి తర్వాత బామ్మగారు మనతో పాటే ఉంటారు. ఈ వయసులో ఆవిడని ఒంటరిగా వదిలేయమని నేను మాత్రం ఎలా అంటానండి? ఆవిడ ఒప్పుకోకపోయినా సరే మనింటికి తీసుకెళ్ళిపోవచ్చు అంటాడు అతను. ఆ మాటతో మీనాక్షి సంతోషంగా అతని వైపు చూసింది. నిజంగానే అంటున్నారా అంటుంది. నిజమండి. మరి నేను మీకు ఓకేనా అని అతను అడిగేసరికి డైలమాలో పడిపోయింది మీనాక్షి. ఇట్స్ ఓకే. ఒక్క మీటింగ్తో నన్ను నమ్మడం అంటే కష్టమేలేండి. ఇది మనిద్దరి జీవితాలకి సంబంధించింది. ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బంధం మొదలు పెట్టాలి. మనం ఇంకొంచెం టైం తీసుకుందాం. ఏమంటారు? థ్యాంక్స్. నా మనసులో మాట కూడా అదే. నాకు కొంచెం సమయం కావాలి. బట్ మీరు మా అమ్మమ్మకి బాగా నచ్చేశారు. నిజంగానా? అయితే నేను కష్టపడాల్సిన పనిలేదు. ఆవిడే మిమ్మల్ని ఒప్పించేస్తారన్నమాట అంటాడు అతను. మీనాక్షి నవ్వుతూ అతనితో మాట కలిపింది. ఇంతకు ముందున్న ఇబ్బంది కనిపించటం లేదు తనలో. అర్జున్ ఓరగా తనని గమనిస్తూనే ఉన్నాడు. అర్జున్, ప్రశాంత్ అని పిలిచేసరికి ఏంటి అని గట్టిగా అరిచాడు అర్జున్. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళతో పాటు మీనాక్షి కూడా అటువైపు చూసింది. సార్ వాళ్ళేంటిక్కడ? వామ్మో, నన్ను చూసేశారా అని తను టెన్షన్ పడుతూ ఉంటే మహేష్ మాత్రం లేచి అర్జున్ అంటూ వాళ్ళ వైపు వెళ్ళటం వింతగా తోచింది మీనాక్షికి. కంగారుగా అతను వెనక్కి వచ్చింది. రేయ్ ప్రశాంత్, ఎలా ఉన్నారు? బావున్నాంరా. నువ్వేంటిక్కడ? ఇండియా ఎప్పుడొచ్చావు? 1 మంత్ అవుతుంది. సంపాదించింది చాలు, పెళ్లి చేసుకుందువు గాని అని మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చేశాడు. బై ద వే, తను మీనాక్షి, నా ఫియాన్సీ అంటూ తనని వాళ్ళకి పరిచయం చేసేసరికి షాక్ అయింది మీనాక్షి. ఏంటి అని ప్రశాంత్ అరిచినట్టే అడిగాడు. అదేంట్రా అలా అరిచావు? తను అర్జున్ దగ్గరే పనిచేస్తుంది. ఏమా మీనా, నాతో ఒక్క మాటైనా చెప్పలేదు అంటాడు ప్రశాంత్. లేదన్నయ్య, అమ్మమ్మ. మీరుండండి మీనాక్షి గారు అంటూ తనని ఆపేసి, తనింకా ఓకే చెప్పలేదురా, బట్ ఒప్పిస్తాను. ఇవి జస్ట్ పెళ్లి చూపులు మాత్రమే అంటాడు మహేష్. హో, నిజంగానా? కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నువ్వేంటి అర్జున్, ఏం మాట్లాడటం లేదు? ఇంకా నా మీద కోపం పోలేదా? నీ మీద నాకు కోపం ఏంటి? బట్ ఇప్పుడు జాలేస్తుంది. జాలా? లేకపోతే తెలిసి ఎట్లో దూకుతానంటావు? పెళ్ళంట పెళ్ళి, దానికి మళ్ళీ చూపులొకటి. ఏ లూజు, ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నీకు అసలు పర్మిషనే ఇచ్చేవాడిని కాదు. సార్ అది అంటుంది. "హ్మ్, ఆపు. ప్రపంచంలో ఎవడు దొరకనట్టు ఈ గొట్టంగాడి దగ్గరకు వచ్చావా అంటాడు. సార్ అంటుంది. సరేలే, ఈ పెంటంతా ముగించుకొని త్వరగా ఆఫీస్కి రా. నువ్వు పదరా అంటూ ప్రశాంత్ని లాక్కుని వెళ్ళిపోయాడు అర్జున్. సారీ అండి, ఆయనకి మనుషులంటే అసలు లెక్కే ఉండదు. మీరేమీ అనుకోకండి. వాడి గురించి నాకే చెప్తున్నారా? కాలేజ్ టైం నుంచి చూస్తున్న వాడిని. ముక్కు మీద కోపం ఉంటుంది. ఇక పెళ్ళంటే చెప్పక్కర్లేదు. వాడు అదో రకం మనుషులండి. కానీ మనసు మంచిది. మీరు వాడి దగ్గర పనిచేస్తున్నారా? అవునండి, జాయిన్ అయ్యి నెల దాటింది. మా అమ్మమ్మ ఆపరేషన్కి సాలరీ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. గుడ్.
సరే నేను మిమ్మల్ని డ్రాప్ చేయనా? అయ్యో! మీకెందుకు శ్రమ? నేను వెళ్తాలెండి. ఇందులో శ్రమేముందండి? పర్లేదు. రండి అంటూ తనని తీసుకుని కారులో అర్జున్ ఆఫీస్ దగ్గరికి వచ్చాడు. ఆఫీస్‌కి మరోవైపు కారాగింది. మీనాక్షితో పాటు అతను కూడా కారు దిగి తనని ఆఫీస్ ముందు వరకి తీసుకువచ్చాడు. అతనికి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళింది మీనాక్షి. తను వెళ్ళే వరకు అక్కడే నిలబడి తను లిఫ్ట్‌లోకి వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మహేష్. అర్జున్ విండో నుంచి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. మీనాక్షి లిఫ్ట్ దిగి బయటికి వచ్చి అర్జున్ క్యాబిన్ వైపు వెళ్ళబోతుంటే ఆఫీస్‌లో ఒక అమ్మాయి తనని చూసి నవ్వుతూ దగ్గరికొచ్చింది. వావ్! మీనాక్షి చీర అదిరింది. ఎక్కడ కొన్నావు? ఇది మా ఊర్లో మా అమ్మమ్మ కొంది అని చెప్తుంది. హో! బట్ యూ లుకింగ్ సో హాట్ అంటూ తన చెంపగిల్లి వెళ్ళిపోయింది. మీనాక్షి నవ్వుకుంటూ అర్జున్ క్యాబిన్‌లోకి అడుగు పెట్టిందో లేదో మరుక్షణం తనని లోపలికి లాగి ఫోర్స్‌గా డోర్ క్లోజ్ చేశాడు అర్జున్. ఆ చప్పుడుకి అదిరిపడింది తను. అర్జున్ కోపంగా చూస్తూ దగ్గరికొచ్చేసరికి భయంతో కళ్ళు మూసుకుంది. కానీ అటు నుంచి ఏ రియాక్షన్ లేకపోయేసరికి కొద్దిగా కళ్ళు తెరిచి చూసింది. అతని చూపుల్లో మాత్రం ఏ తేడా లేదు. కళ్ళతోనే కోపాన్ని ప్రదర్శిస్తుంటే కాస్త ధైర్యం తెచ్చుకొని అతని వైపు చూసింది. ఏంటి సార్ ఇది? మీకు పెళ్ళంటే ఇష్టం లేదని ఇంకెవ్వరూ పెళ్లి చేసుకోకూడదు అంటే ఎలా చెప్పండి అంటుంది. సరే పెళ్ళెందుకు చేసుకుంటున్నావో చెప్పు అంటాడు. హా? ఎందుకు చేసుకోవటం ఏంటి సార్ అంటుంది. అంటే తోడు కోసం చేసుకుంటున్నావా? ప్రేమతో చేసుకుంటున్నావా? లేదంటే జీవితాంతం నిన్ను పోషించటానికి ఒక మనిషి కావాలి కాబట్టి చేసుకుంటున్నావా? అసలు పెళ్లి అవసరం ఏంటో నీకు క్లారిటీ ఉండాలి కదా! అంటాడు. హా! నేనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానంటే ఈయనేంటి ఇంకా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు అని మనసులోనే అనుకుంటూ సమాధానం చెప్పలేక గుటకలు మింగుతుంది తను. చూసావా సమాధానం చెప్పలేకపోతున్నావు? అంటే పెళ్లి అవసరం ఏంటి అనేది నీకే ఇంకా క్లారిటీ రాలేదు. అవసరమా నీకు పెళ్లి? అంటాడు అర్జున్. సార్ అసలే కన్‌ఫ్యూజన్‌తో చస్తున్నాను. మీరింకా కన్‌ఫ్యూజ్ చేయకండి. ఏదో మా అమ్మమ్మ పోరు పడలేక పెళ్లి చూపులకు వెళ్ళాను. ఓహ్! మంచిది. అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం నీకు లేదన్నమాట. మరి టైమ్ పాస్ చేస్తున్నావా? అంటాడు అర్జున్. అయ్యో! సార్ ఎందుకండి నేనంటే మీకంత కోపం? నేనతన్ని కలిసిందే ఇప్పుడు. ఏదో ఒక గంట కూర్చొని మాట్లాడితే టైమ్ పాస్ అంటారేంటి? నచ్చితే పెళ్లి చేసుకుంటాను. సరేనా? ఇక నన్నొదిలేయండి అంటుంది. పెళ్లి చేసుకుంటావా? కానీ పెళ్ళెందుకు అని అడిగితే సమాధానం చెప్పలేకపోయావు? అంటాడు అర్జున్. మహానుభావా! మీకు నమస్కారం అంటూ అర్జున్ వైపు తిరిగి దండం పెట్టింది. నేను పెళ్లి చూపులకు వెళ్ళటం ఒక తప్పైతే మీ కంట పడటం రెండో తప్పు. నా పెళ్లి గొడవ మీకెందుకు చెప్పండి? వర్క్ సంగతి చూడండి సార్ అంటుంది మీనా. "హ్మ్. సరే పద" అంటాడు. ఎక్కడికి సార్? ఇవాళ ఔట్‌డోర్ మీటింగ్స్ ఏమీ లేవు కదా! అంటుంది. అందుకే నా పర్సనల్ మీటింగ్ పెట్టుకున్నాను. పద అంటూ బయటికి నడిచాడు అర్జున్. మీనాక్షి అయోమయంగా చూస్తూనే అతని వెంట నడిచింది. బయటికి వెళ్తున్న అర్జున్, మీనాక్షిలను చూసి ఎక్కడికి అంటూ దగ్గరికొచ్చాడు ప్రశాంత్. అర్జున్ ఏం మాట్లాడకుండా లిఫ్ట్ వైపు నడిచేసరికి ఎక్కడికమ్మా అని మీనాక్షిని అడిగాడు. నాకు తెలిస్తే కదన్నయ్య నీకు చెప్పటానికి. వెళ్ళొచ్చాక చెప్తాను అంటూ అర్జున్ వెనకే వెళ్ళింది తను. కారులో తనని తీసుకుని బయలుదేరాడు. కాసేపటికి అర్జున్ ఇంటి ముందు కారు ఆగేసరికి విచిత్రంగా చూస్తూనే కారు దిగింది. అర్జున్ కారు దిగి లోపలికి వెళ్తుంటే సార్ ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అంటూ అతను వెనకే వస్తూ అడిగింది. అర్జున్ ఏం మాట్లాడకుండా లోపలికొచ్చాడు. ఏంటీనా ఏమీ చెప్పడు అనుకుంటూ చుట్టూ చూస్తుంది. అర్జున్ తన వైపు తిరిగి ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు. అతని మొహంలోకి తొంగి చూస్తుంది మీనాక్షి. కానీ అతని మెదడులో ఆలోచన కళ్ళల్లో చూపించే మనిషి కాదని గుర్తొచ్చి తల కొట్టుకుంది. ఎందుకు తల కొట్టుకుంటున్నావు? ఏం లేదు సార్ నా పిచ్చితనం గుర్తొచ్చింది అంటుంది. పర్లేదే నీ గురించి నువ్వు బాగానే తెలుసుకుంటున్నావు అని అర్జున్ అనేసరికి గుర్రుగా అతని వైపు చూస్తూ అసలు నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది. అది మా నాన్న సరిగా భోజనం చేయటం లేదు. వంట నచ్చలేదేమో వంట మనిషిని మార్చండి అంటుంది. సమస్య అది కాదు. మరేంటి? అది రమణ అంటూ పిలవటంతో కేర్ టేకర్ వచ్చాడు అక్కడికి. నాతో చెప్పావు కదా అదే విషయం తనతో చెప్పు అంటాడు. ఏ విషయం సార్ అని అతను అడిగేసరికి అర్జున్ కోపంగా చూశాడు అతని వైపు. హో అర్థమైంది సార్ నేను చెప్తాను అని అతను అనటంతో అర్జున్ మెట్లెక్కుతూ పైకెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటి భయ్యా అని అడుగుతుంది మీనా. అదే మేడం మా పెద్ద సారు 4 రోజుల నుండి తిండి అస్సలు తినటం లేదు.
అమ్మ అమ్మ అని కలవరిస్తున్నారు. హో! వాళ్ళ అమ్మగారు గుర్తొచ్చారేమో పాపం. ఆవిడ బ్రతికున్నారా? అని అడుగుతుంది మీనా. ఆ! బ్రతికే ఉన్నారు మేడం. మరైతే ఆవిడ్ని పిలిపించాల్సింది కదా! నన్నెందుకు తీసుకొచ్చారు? అని అంటుంది. అంటే ఆవిడ నిన్నొచ్చారు. కానీ ఆయన అమ్మ అమ్మ అనటం మానలేదు. ఒకవేళ ఆయన మీ గురించే అడుగుతున్నారేమో అని డౌటొచ్చింది మేడం. హా! ఏమయ్యా! కన్నతల్లిని మానేసి నన్నెందుకు కలవరిస్తారు? అంటాడు. ఏమో మేడం. ఎలాగో వచ్చారు కదా! ఒకసారి ఆయన దగ్గరికొచ్చి పలకరించండి. హ్మ్. ఈ విషయం చెప్పటానికి మీ సారు గారికి ఈగో అడ్డొచ్చిందా? విషయం ఇది అని చెబితే రానంటానా ఏంటి? ఏంటో ఈయన. సరేలే భయ్యా! ఈయన కోసం కాకపోయినా ఆ పెద్దాయన కోసం వస్తాను. పదండి అంటూ గది వైపు నడిచింది. ఆయన మంచం మీద నిద్రపోతూ కనిపించారు. పక్కనే నిలబడి సార్ అంటూ పిలిచేసరికి కళ్ళు తెరిచాడు. మీనాక్షిని చూడగానే ఓపిక తెచ్చుకుని లేవడానికి ప్రయత్నిస్తుంటే తను హెల్ప్ చేసి కూర్చోబెట్టింది. అమ్మ అంటూ తన మొహాన్ని దోసిలిలో పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న కళ్ళల్లో కనిపించే ప్రేమ, ఆప్యాయత ఆయన కళ్ళల్లో చూసేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మీనాక్షికి. మిమ్మల్ని చూస్తుంటే నాకు మా నాన్న గుర్తొస్తున్నాడండి అంటూ ఆయన చేతిని పట్టుకుంది. ఆయన నవ్వుతూ తన తల నిమిరాడు. అయినా మీరు భోజనం ఎందుకు తింటం లేదు? వంట నచ్చటం లేదా? నిజం చెప్పాలంటే నాకు కూడా అంత బాగా వంట రాదనుకోండి అంటుంది. తను మాట్లాడుతూ ఉండగానే రమణ భోజనం ప్లేట్ తెచ్చి తన చేతికిచ్చాడు. అది తీసుకుని భోజనం కలిపి తినిపిస్తుంది. మీకు నచ్చకపోతే చెప్పండి, వేరే చేస్తాను అంటుంది. నచ్చిందమ్మా అని ఆయన మాట్లాడేసరికి అర్జున్కి ఆయన మాటలు వినిపించి గదిలోకి పరిగెత్తుకొచ్చాడు. ఇన్నేళ్లకి ఆయన గొంతు వినిపించేసరికి అర్జున్ మొహంలో సంతోషం వెల్లివిరిసింది. నాన్న అంటూ ఆయన పక్కన కూర్చున్నాడు. అర్జున్ని చూస్తూ తల నిమిరాడు. సార్, భోజనం తిననివ్వండి, తర్వాత మాట్లాడుదురు అని మీనాక్షి చెప్పేసరికి అర్జున్ మౌనంగా బయటికొచ్చి నిలబడ్డాడు. నేను చెప్పానా సార్, ఆవిడొస్తే సార్ సంతోషపడతారని అంటాడు రమణ. పక్కనే ఉన్న రమణ మాటలకి అర్జున్ నిజమే అని తలూపి మీనాక్షి వైపు చూస్తాడు. మీనాక్షి అన్నం తినిపించి ఆయన్ని పడుకోబెట్టి బయటికొచ్చింది. అర్జున్ తనని చూస్తూ లేచి నిలబడ్డాడు. మీనాక్షి చేతులు కట్టుకుని మూతి బిగిస్తూ నో మెన్షన్ అనేసరికి నేనేం చెప్పలేదే అన్నాడు. మీరెలాగో చెప్పరని నేనే చెప్పుకున్నాలేండి. హెల్ప్ అడగటానికి కూడా ఈగో చూపించే మనిషిని మిమ్మల్ని చూస్తున్నాను అని తను అనేసరికి అర్జున్ మొహంలో కనిపించని నవ్వు విరిసింది. ఈయనకి నవ్వడం కూడా తెలుసా అనుకుంటూ అతని మొహంలోకి తొంగి చూస్తుంటే ఫేస్ సీరియస్గా మార్చేశాడు. "హ్మ్, భూతద్దం పెట్టి వెతకాలేమో" అంటుంది. ఏంటి? ఏం లేదులేండి. మీ అంత యాటిట్యూడ్ నాకు లేదు గానీ, మీ గురించి కాకపోయినా మీ నాన్నగారి గురించైనా నేనొస్తాను. మీరు అడగటానికి మొహమాట పడకండి అంటుంది. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటాడు అర్జున్. మీరెలాగో మాట్లాడరు కదా సార్. నేను కూడా మాట్లాడకపోతే ఆ సైలెన్స్‌కి నేను కూడా మీ నాన్నగారిలా అయిపోతాను అంటూ పక్కకి తిరిగేసరికి ఒక పెద్ద ఆవిడ కనిపించింది. ఎవరా అనుకుంటూ అర్జున్ వైపు చూసేసరికి మా నాయనమ్మ అని చెప్పాడు. దాంతో తను నమస్కారం చేసింది. ఎవర్రా? నా పిఏ నానమ్మ, పనుండి తీసుకొచ్చాను. "హుం, పని చేసే వాళ్ళందరినీ ఇంట్లోకి తీసుకురాకు. అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తారు అంటూ మీనాక్షిని చూస్తూనే గదిలోకి వెళ్ళిపోయిందావిడ. మీనాక్షి అయోమయంగా చూసింది. ఓరి దేవుడోయ్! అసలేమనుకుంటున్నారు సార్? మీకు డబ్బులుంటే అందరూ ఆ డబ్బు కోసమే నటిస్తారనుకుంటున్నారా? అది మా నానమ్మ జీవితంలో అనుభవించిన నిజాలు అని చెప్తాడు అర్జున్. "హ్మ్, ఇప్పుడు అర్థమైంది. మీకు ఆవిడ పోలికలే వచ్చాయి. అందుకే ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తున్నారు. అయినా మీరెవరి గురించి ఏమనుకుంటే నాకేంటి? ఇంట్లోనే ఉంటే మీ నానమ్మ గారే తోసేసేలా ఉన్నారు. నేను బయట వెయిట్ చేస్తాను సార్" అంటూ బయటికొచ్చేసింది తను. కాసేపటికి అర్జున్ రావటంతో ఇద్దరూ కారులో బయలుదేరారు. సార్, మీరేమీ అనుకోకపోతే నేనొక మాట చెప్తాను అంటుంది. ఏంటి? నాకు తెలిసి మీ నాన్నగారికి ఎలాంటి జబ్బు లేదు సార్. ప్రేమగా మాట్లాడే మనిషి లేక ఒంటరితనం వల్ల ఏర్పడిన శూన్యం అది. మీ అమ్మగారంటే వెళ్ళిపోయారు సరే, కానీ కొడుకుగా మీరున్నారు కదా సార్. మరి మీకేమైంది? అర్జున్ డ్రైవ్ చేస్తూనే తన వైపు చూశాడు. మీరున్నా కూడా ఆయన నా కోసం కలవరించారంటేనే అర్థమవుతుంది. మీకు ఆయనకి మధ్య ఎంత దూరం ఉందో. మందులు, ట్రీట్మెంట్లు ఆయన్ని మార్చలేవు సార్. ప్రేమగా మీరు మాట్లాడే మాటే ఆయనకి మెడిసిన్. ఒకసారి ట్రై చేసి చూడండి. రోజూ ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేయండి. ఖచ్చితంగా ఆయనలో మార్పొస్తుంది. అలా అని ఆయన మాట్లాడటం లేదని కోపం ప్రదర్శించకండి. ఓపిక చాలా అవసరం. అది మీకసలు లేదనుకోండి. కానీ మీ కన్నతండ్రి కదా సార్ అంటుంది మీనా.
ఏయ్ ఆపు. ఏంటి వింటున్నాను కదా అని మహాభారతంలా చెప్తూనే ఉన్నావు? అయ్యో రామా! ప్రతిదానికి కోపమే ఈయనకి. సారీ సార్ అంటూ కారు ఆగటంతో మూతి తిప్పుతూ కారు దిగింది. ఫోన్ సీట్లో పడిపోవటంతో అది చూసి తీశాడు. తనకిద్దామని పిలిచేలోపు ఫోన్ రావటంతో ఫోన్ వైపు చూశాడు. మహేష్ గారు అని పేరు కనిపించింది. ఫోన్ రింగ్ వినిపించి కారు దగ్గరకొచ్చింది తను. అప్పటి వరకు మామూలుగా ఉన్న అర్జున్ మొహం కోపంతో ఎర్రబడేసరికి మీనాక్షి భయపడుతూనే సార్ అని పిలిచింది. ఫోన్ అని తను అడుగుతుండగానే ఫోన్ తీసి నేలకేసి కొట్టాడు. నోరెళ్ళబెట్టి అతన్ని చూస్తూ ఉండిపోయింది. అర్జున్ మాత్రం తన వైపు ఒక లుక్ ఇచ్చి లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు. దొంగ సచ్చినోడు, 10,000 పెట్టి కొన్నాను, ఎందుకు పనికి రాకుండా చేసేశాడే అని ఏడుపు మొహం పెట్టుకొని పగిలిపోయిన ఫోన్ తీసుకుని చూసుకుంది. అయినా నా ఫోన్ పగలగొట్టడానికి ఆయనెవరు, ఇప్పుడే తేల్చేస్తాను అనుకుంటూ కోపంగా లిఫ్ట్ ఎక్కి 10th ఫ్లోర్లో దిగి అర్జున్ క్యాబిన్లోకి వచ్చేసరికి ప్రశాంత్తో మాట్లాడుతూ తను వచ్చేసరికి తన వైపు చూశాడు. అసలు ఏమనుకుంటున్నారు సార్? ఫోన్ పగలగొట్టేశారు. 10,000 పెట్టి కొనుక్కున్నాను తెలుసా మీకు? ఏ ఏంటి నీ గోల? ఫోనే కదా, కొత్తది కొనిస్తాలే అంటాడు అర్జున్. ఏంటి కొత్తది కొంటారా? పగలగొట్టడం ఎందుకు? కొత్తది కొనివ్వటం ఎందుకు? మళ్ళీ మీ నాన్నమ్మ గారు మీ సొమ్మంతా తినేస్తున్నానని నన్ను తిట్టుకోవడానికా? వద్దు బాబు, నా తిప్పలేవో నేను పడతాను కానీ కాస్త ఏదైనా చేసే ముందు ఆలోచించండి. కోపంలో నా ఫోన్ పగలగొట్టారు కాబట్టి సరిపోయింది. అదే మీ ఫోన్ పగలగొట్టుకొనుంటే ₹1,00,000 గోవిందా. ఆయన ఏంటన్నయ్య ఈయన ఇంత విచిత్రంగా ఉన్నారు? మీనా అనే అర్జున్ పళ్ళు బిగిస్తూ కోపంగా పిలిచేసరికి సారీ సార్ అంటూ బయటికి పారిపోయింది. ప్రశాంత్ నవ్వుకుంటాడు. ఏంటి నీకు నవ్వొస్తుందా అంటాడు అర్జున్. "హ్మ్, నువ్వు కోప్పడ్డం తగ్గించుకోవు, అది వాగడము తగ్గించుకోదు. తిడతావని తెలిసినా నీకు సలహాలిస్తుంది చూడు, దాన్ని తింగరదనక ఇంకేమనాలి? అయినా తన ఫోన్ ఎందుకు పగలగొట్టావు అని అడుగుతాడు ప్రశాంత్. ఏమో ఆ టైంలో చేతిలో ఉంది విసిరేశాను అంటాడు అర్జున్. రేయ్, ఎప్పుడూ కాలేజ్లో జరిగిన చిన్న గొడవ, దానికే వాడి మీద కోపం పెంచుకోవాలా? వదిలేయిక అంటాడు ప్రశాంత్. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. పాపం రా మీనాక్షి, ఒంటరిగా ఎంతకాలమని ఇలా కష్టపడుతుంది. తనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా. మహేష్ మంచివాడ్రా, మీనాక్షి వాడిని చేసుకుంటే తన లైఫ్ బాగుంటుంది. నువ్వెందుకు మధ్యలో డిస్టర్బ్ అవుతున్నావు? అదేం లేదు అంటాడు అర్జున్. నాకు అర్థమైంది. మహేష్తో జరిగిన గొడవని నువ్వింకా మర్చిపోలేదు. అందుకే వాడి మీద కోపం మీనా మీద చూపిస్తున్నావు. ముందు నువ్వు వాడిని శత్రువులా చూడటం మానేయ్, అర్థమైందా అంటాడు ప్రశాంత్. నాకు వర్క్ ఉంది, నువ్వెళ్ళు అంటాడు అర్జున్. ఓకే అంటూ అర్జున్ భుజం తట్టి బయటికి వచ్చాడు ప్రశాంత్. పగిలిపోయిన ఫోన్ని చూసుకుంటూ కూర్చున్న మీనాక్షిని చూస్తూ నవ్వుతూ దగ్గరికొచ్చాడు. ఏమ్మా, బాధపడుతున్నావా అంటాడు ప్రశాంత్. మరి 10,000 అన్నయ్యా. నీ 10,000 గొడవ వదిలే, రేపు కొత్త ఫోన్ కొనిస్తాలే. అరే, ఉన్న ఫోన్ పగలగొట్టుకొని కొత్త ఫోన్ కొనుక్కోవటం ఏంటన్నయ్యా? దీన్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎన్నిసార్లు నా చేతిలోంచి జారిపడినా చిన్న గీత కూడా పడలేదు. ఒకే ఒక్కసారి ఆయన చేతిలోకి వెళ్ళింది, పగిలిపోయింది. అంతా ఈ బ్యాగ్ వల్లే. జిప్పు వదిలేసింది, లేకపోతే ఫోన్ సీట్లో పడిపోయేదే కాదు. సరేలే, ఇప్పుడు మనమేం చేయలేం కదా, బాధపడకు అంటూ తనని ఓదార్చాడు ప్రశాంత్. పోయిన దాన్ని తీసుకురాలేం కదమ్మా, వదిలే. సాయంత్రమే నీకు కొత్త ఫోన్ కొనిస్తాను, సరేనా? పగలగొట్టింది మీ ఫ్రెండ్ అయితే మీరు కొనివ్వటం ఏంటన్నయ్యా? వాడే కొనమని చెప్పాడులే, నా డబ్బులు కాదు. అవునా, మీ ఫ్రెండు ఏ ఫీలింగ్ని పైకి చూపించడా? మహేష్ గారి మీద అంత కోపం ఎందుకు ఆయనకి? అదేదో చిన్న గొడవ. కాకపోతే వీడు ఎవరినైనా ద్వేషిస్తే వాళ్ళ మొహం చూడటానికి కూడా ఇష్టపడడు. మహేష్తో జరిగిన గొడవ అయితే గుర్తు పెట్టుకునేంత పెద్దది కూడా కాదు. మరి వీడెందుకింత రియాక్ట్ అవుతున్నాడో అర్థం కావటం లేదు అంటాడు ప్రశాంత్. అన్నయ్య, మీకో విషయం చెప్తాను, మీలోనే దాచుకోండే అంటుంది. ఏంటి అంటాడు ప్రశాంత్. సార్ని మంచి సైకియాట్రిస్ట్కి చూపిస్తే బెటర్ అంటుంది. హా అని షాకింగ్గా చూస్తాడు ప్రశాంత్. నిజమన్నయ్య, రోజురోజుకి మరీ ఘోరంగా తయారవుతున్నారు. ఇలానే వదిలేస్తే మనకే సమస్య, అందుకే చెప్తున్నాను. ఈ మాట వాడి ముందు నేను చెప్పాననుకో, ఇందాక నీ ఫోన్ పగిలినట్టు నా తల పగలగొడతాడు. అమ్మో, అది నిజమే, మనం అంత రిస్క్ తీసుకోవద్దు అంటుంది మీనా. అంటాడు ప్రశాంత్. అన్నయ్య, నాదో డౌటు, ఈయనకేమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా?
వీడికా? హ్మ్. ఛాన్సే లేదు. వయసుకొచ్చిన కాడ్నుంచి చూస్తున్నా. అమ్మాయిలు వెంటపడినా చిరాకు పడే మనిషి వీడు. ఒక నలుగురైదుగురు ప్రపోజ్ చేస్తారు. వాళ్ళు తెచ్చిన రోజ్ చింపి వాళ్ళ మొహాన్నే కొట్టడంతో ఇంకెవరూ ధైర్యం చేయలేదు. ఈయన తిక్క తెలిసిన తర్వాత ప్రపోజ్ చేయటానికి ఎవరికి ధైర్యం వస్తుందిలే అంటుంది మీనా. అవును, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు అని అడుగుతాడు ప్రశాంత్. ఏం లేదన్నయ్య, మా ఊర్లో తింగరి తమ్మయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి కాస్త పిచ్చి ఉండేదంట. పెళ్లి చేసిన తర్వాత ఆ పిచ్చి పోయిందని మా ఊర్లో అందరూ మాట్లాడుకునేవారు. అంటే అర్జున్‌కి పిచ్చేనా నీ ఉద్దేశం? పిచ్చి పలు రకాలంటారు కదా! అందుకే పెళ్లి చేస్తే ఈయన కూడా మారే అవకాశం ఉంది కదా! ఏమంటారు? అంటుంది మీనా. పెళ్ళా? తల్లి, నువ్విలాంటి డిస్కషన్స్ పెట్టి వాడితో తన్నించుకోమాక అంటాడు ప్రశాంత్. అరే! భయపడి అలా వదిలేస్తే ఎలా? మీ ఫ్రెండ్ మారితే మీకు సంతోషమే కదా అన్నయ్య! సంతోషమే అనుకో, కానీ వాడికి పెళ్ళంటేనే నచ్చదు. చూసావు కదా! నువ్వు పెళ్లి చూపులకు వెళ్తేనే ఎంత చిరాకు పడ్డాడో! ఇక వాడిని పెళ్లి చేసుకోమన్నామే అనుకో, మనిద్దరికీ పాడ కట్టేస్తాడు. అంటే ఏమి చేయలేమంటారా? అంటుంది మీనా. ఏం చేయాలనుకుంటున్నారు? అని అర్జున్ వాయిస్ వినిపించేసరికి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని అది అర్జున్ వాయిస్ కదా అనుకుంటూ కంగారుగా తలెత్తి చూశారు. అర్జున్ వాళ్ళ ఎదురుగానే నిలబడి కనిపించేసరికి లేచి నిలబడ్డారు. మాట్లాడరే, ఏం చేయాలనుకుంటున్నారు? పెళ్ళి అంటూ తడబడుతూ చెప్పింది మీనాక్షి. పెళ్ళా? ఎవరికి? అదేరా, మీన పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అంటూ కవర్ చేస్తాడు ప్రశాంత్. వేరేం పనే లేదా మీకు? తినడం కూడా మానేసి ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నారు. హో, లంచ్ టైం అయిపోయిందా? సరే అన్నయ్య, మీరు వెళ్ళండి అంటుంది మీనా. నువ్వు కూడా రా అంటూ అర్జున్ లిఫ్ట్ వైపు నడిచేసరికి నేనెందుకు అంటూ ప్రశాంత్ వైపు చూసి అడిగింది. రమ్మన్నాడు కదా, పద అంటూ ప్రశాంత్ కూడా ముందుకు నడిచేసరికి ఇంకేం అనలేక వాళ్ళ వెంటే నడిచింది. లిఫ్టులో కిందికి వచ్చి కారులో బయలుదేరారు. ఎక్కడికి అని మీనాక్షి ప్రశాంత్కి సైకిల్ చేయటం అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. కానీ ఏం మాట్లాడకుండా ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపాడు. కారు దిగి యగాదిగా చూస్తుంది మీనాక్షి. ఏంటి చూస్తున్నావు? పద. నేనెందుకు సార్? హా, మెక్కడానికి. పద అంటూ లోపలికి నడిచాడు. ఏంటన్నయ్యా, మీ ఫ్రెండ్ షాకులిస్తున్నాడు? నన్ను మీతో పాటు తినటానికి రమ్మంటున్నాడా? ఇది కలా నిజమా? నిజమేలే, పద అంటాడు ప్రశాంత్. వామ్మో, ఈరోజు ఏ తుఫాన్ వస్తుందో ఏంటో అనుకుంటూ తను కూడా లోపలికి నడిచింది. ఒక టేబుల్ దగ్గర కూర్చుని వెయిటర్ రావడంతో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు అర్జున్. మీనాక్షి వైపు చూసేసరికి బిత్తర చూపులు చూస్తూ కూర్చుంది. ఓయ్, ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు? కళలో కూడా మీ డామినేషన్ ఏంటి సార్? కళ? హా, లేకపోతే మీరేంటి నన్ను కూడా రెస్టారెంట్కి తీసుకురావటం ఏంటి? నా పిచ్చి కాకపోతే అంటుంది మీనా. అర్జున్కి అర్థమైంది తన వెటకారం. ఎంత డీప్ స్లీప్లో ఉన్నానో ఏంటో, లేదంటే మీరు రమ్మని చెప్పినప్పుడే ఉలిక్కిపడి లేచేదాన్ని. కొంపదీసి మీరిచ్చిన షాక్కి నిద్రలోనే పోయానేమో. అన్నయ్య, నువ్వే నా అంత్యక్రియలు దగ్గరుండి జరిపించాలి. మా అమ్మమ్మ జాగ్రత్త అన్నయ్య అని నాటకీయంగా చెబుతుంటే ప్రశాంత్ నవ్వు ఆపుకోలేకపోయాడు. అర్జున్ కోపంగా చూసేసరికి నోటికి చేయి అడ్డు పెట్టుకున్నాడు. నిన్ను అంటూ కొద్దిగా పైకి లేచి తన నెత్తి మీద గట్టిగా ముట్టి కూర్చున్నాడు. అమ్మా అని తల రుద్దుకుంటూ అర్జున్ వైపు చూసి మూతి తిప్పింది. అర్జున్ మొహంలో మళ్ళీ అదే కనీ కనిపించని నవ్వు వచ్చి మాయమైంది. ఫుడ్ రావటంతో ముగ్గురికి వడ్డించి పక్కకి వెళ్ళాడు వెయిటర్. మీనాక్షి తినకుండా చూస్తుంటే తిను మీనా అని ప్రశాంత్ చెప్పేసరికి వద్దన్నయ్యా, సార్ తినమని చెప్పేసరికి నా కడుపు నిండిపోయిందనుకోండి అంటుంది. ఏయ్, మరీ ఓవర్ చేస్తున్నావు, మూసుకొని తిను అంటాడు అర్జున్. అలాగే సారు, కళ్ళు మూసుకొని తినమంటారా అంటుంది. నోరు మూసుకొని తిను. నోరు మూసుకొని ఎలా తినమంటారు అని అడుగుతుంది. రేయ్, ఎక్కడ దొరికిందిరా నీకిది? తెచ్చి నా నెత్తిన పెట్టావు అంటాడు అర్జున్. నువ్వు కోప్పడకురా మీనా, నీ వాగుడు ఆపి సైలెంట్గా తిను. మనం ఏమైనా లైబ్రరీలో ఉన్నామా సైలెన్స్ మెయింటైన్ చేయటానికి? మనం మనుషులం అన్నయ్య. కష్టసుఖాలు మాట్లాడుకుంటూ తింటే ఈ రెస్టారెంట్ ఏమైనా కూలిపోతుందా అంటుంది మీనా. అర్జున్ తలపట్టుకున్నాడు. కానీ తనేమీ అనలేదు. ఇంకా ఏదో మాట్లాడుతూనే భోజనం తింటుంది మీనాక్షి. ప్రశాంత్ కూడా తనతో మాట కలిపాడు. తనకి పొలం మారేసరికి ప్రశాంత్ నీళ్ళిచ్చేలోపు గ్లాస్ తన వైపు పెట్టాడు అర్జున్. ఆశ్చర్యంగా చూశాడు ప్రశాంత్. నీళ్లు తాగి రిలాక్స్ అయింది తను. అందుకే చెప్పేది తినేటప్పుడు మాట్లాడకూడదు అని అంటాడు అర్జున్. లేదు సార్, ఎవరో తలుచుకున్నారు నన్ను
అందుకే పొలమారింది అంటుంది. ఛా! అంటాడు అర్జున్. నిజం సార్. మా అమ్మమ్మ చెప్పింది. తినేటప్పుడు పొలమారితే మనల్ని ఇష్టపడే వాళ్ళెవరో మనల్ని తలుచుకుంటున్నారని అర్థమంట. ఇప్పుడు నిన్నెవరు తలుచుకుంటున్నారు? అంటాడు. మీనాక్షి గారు అంటూ ఎవరో పిలవటంతో ముగ్గురు పక్కకి చూశారు. మహేష్ నవ్వుతూ దగ్గరికొస్తుంటే చేతిలో గ్లాస్ వదిలేసింది మీనా. ప్రశాంత్ కూడా కంగారుగా అర్జున్ వైపు చూశాడు. అప్పటికే అతని కోపానికి చేతిలో స్పూన్ నలిగిపోతుంది. మీనాక్షి, ప్రశాంత్ ఒకరినొకరు చూసుకున్నారు. ఏం చేద్దామన్నయ్య అని తను సైగ చేసి అడిగేసరికి ఐ డోంట్ నో అంటూ మహేష్ వైపు చూశారు. ఇంతలో మహేష్ ఫోన్ రింగ్ అవటంతో ఒక్క నిమిషం అంటూ పక్కకి వెళ్ళాడు. మీనాక్షి రిలాక్స్ అవుతూ అర్జున్ వైపు చూసి స్మైల్ ఇచ్చింది. సరే మీనా, నువ్వు మహేష్తో మాట్లాడిరా, నేను అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోతాం. పద అర్జున్ అంటూ ప్రశాంత్ పైకి లేచేసరికి అర్జున్ మీనాక్షి వైపు చూస్తూ వాడు మాట్లాడొస్తాడులే, నువ్వు పద అంటూ మీనాక్షి చేతిని పట్టుకుని లాక్కుపోయాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.